ప్రజల తీర్పు మేరకు 15 నెలల క్రితం ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన జరగాలి, ఈ రాష్ట్రంలో సమసమాజ స్థాపన జరగాలి అని ఏదైతే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగంటూ భారత రాజ్యాంగాన్ని నిర్మించారో ఆ నిర్మాణానికి అనుగుణంగా నడిచే ప్రభుత్వం ఏర్పడాలి అని ప్రజలు ఒక విలక్షణమైన తీర్పిస్తూ గత ప్రభుత్వం యొక్క నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనను అంతమొందించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనకు బాటలు వేయడానికి తీర్పునివ్వడం జరిగింది. ప్రజల ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తూ ప్రజలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం రాగానే ఇనుప కంచెలను తొలగించి ఏదైతే ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని తమ విలాసవంత జీవితాన్ని గడిపిన పాలకుల యొక్క దుష్ట పరిపాలనను అంతమొందించడానికి ఆ ఇనుప కంచెలను తొలగించి జ్యోతిబా పూలే భవన్గా దానికి నామకరణ చేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ప్రజల మన్ననలు పొందడానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీలలో ఒక్కొక్క గ్యారెంటీని గత ప్రభుత్వ పరిపాలకులు ఆర్థిక విధ్వంసానికి పాల్పడి ఆర్థిక దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినప్పటికీ కూడా ఒక్కొక్క మెట్టుగా వాటన్నింటినీ అధిగమిస్తూనే ఇవాళ ప్రజలకిచ్చిన హామీని సోనియా గాంధీ గారు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలను రాహుల్ గాంధీ గారు ఏ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రో ఆ గ్యారెంటీని, అంతేకాకుండా దేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరగని రీతిలో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎవరి వాటా ఎంత, ఎవరి కోటా ఎంత, తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయాల మేరకు నిర్ణయం జరగాలని చెప్పి ఏదైతే బీసీ కులగణన చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగిందో దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణనను చేపట్టడం జరిగింది. బీసీ కులగణన చేపట్టడమే కాకుండా దానికి కార్యరూపం దాల్చడానికి, దానికి ఒక చట్టబద్ధత కల్పించడానికి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా దాన్ని ఆమోదింపజేసి పార్లమెంటుకు పంపించి పార్లమెంట్లో కూడా దాన్ని చట్టబద్ధత కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీసీల పట్ల ఎంత నిబద్ధత ఉందో దీని ద్వారా తేటతెల్లమవుతుంది. ఇంతకుముందు ప్రభుత్వాలు ఇవాళ ఏదో మేము గిన్నీస్ బుక్కులలో ఎక్కాలి, ఒక రోజుల్లోనే మేము కులగణన చేయాలని చెప్పి సామాజిక ఆ రోజు ఏం కులగణన చేసిండే కాశీ కులగణన చేపట్టే సమగ్ర కులగణన చేపట్టి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి సంకల పెట్టుకున్నాడు తప్ప బయటికి పంపలే. పెట్టుకొని దానితోని తమ రాజకీయ లబ్ధికి మాత్రమే చేకూరే మాదిరిగా ఆ సమగ్ర కుటుంబ సర్వేను ఉపయోగించుకున్న ఘనత గత ప్రభుత్వాలు. ఇలా బీసీ కులగణనలో మళ్ళీ తప్పులు జరిగినాయని చెప్పి ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. సర్వేలో వాళ్ళు పాల్గొరు. ఏది ఏమైనప్పటికీ కూడా వీటన్నింటిని కూడా ఎదుర్కొని ఇవాళ చట్టబద్ధత కలిగించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ సమస్య ఉండనో ఆ సమస్యను కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి
మళ్ళీ ఆ ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇవాళ ఎంతసేపు ఓట్ల రాజకీయం, సీట్ల రాజకీయాలు చేసినాయి కదా ప్రభుత్వం. 10 సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలే, చెప్పింది ఒక్కటి కూడా చేయలే, మాటలు కోటలు దాటినాయి, చేతలు తంగెళ్ళు దాటిలే. కానీ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా దోపిడీ జరిగినాయి. అందిన కాడికి దోచుకొని అందరూ ఎక్కడికక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఎక్కడికక్కడ పంచకృతి వనరులన్నింటి కూడా ఇవాళ ప్రజల సంపదను ప్రజలకే పంచాలి. ఒక సంపదనే కాదు, రాజకీయ సంపదను కూడా వాళ్ళకి ఇవ్వాలి, సమానంగా వాళ్ళకి పంచాలని చెప్పి ఒక సదుద్దేశం కొద్దీ ఇలా కాంగ్రెస్ పార్టీ యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. వాళ్ళ దాంతోపాటు ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో మొదటి సంవత్సర కాలంలోనే 56,000 పైచిలకు ఉద్యోగాలను వివిధ శాఖల్లో ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. వాళ్ళ దాంతోపాటు గ్రూప్ 1 పరీక్షలను, గ్రూప్ 2 పరీక్షలను, గ్రూప్ 3 పరీక్షలను కూడా ఇవాళ విజయవంతంగా నిర్వహించి, బాధ ఏంటంటే విజయవంతంగా పరీక్షల నిర్వహణ అనేది ఒక భాగం. ఎగ్జామ్లు పెట్టినప్పుడు, చదువుకున్నప్పుడు పరీక్షల నిర్వహణ అందులో ఒక భాగం. గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలను చూసిన తర్వాత విజయవంతంగా నిర్వహించమని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది కదా. ఏ ఎగ్జామ్ పెట్టినా పేపర్ లీకు, లేకుంటే నోటిఫికేషన్ క్యాన్సల్, ఏది కూడా చివరి రూపం కానీ కార్యరూపం దాల్చి కానీ జరగలే. ఎవరికి కూడా ఉద్యోగాలు రాలే. ఇవాళ 55,000 పైచిలకు ఉద్యోగాలతో పాటు ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రేపో మాపో గ్రూప్ 1 అధికారులను నియమించుకోవడం జరుగుతుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 వరకు కూడా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మళ్ళీ ఒక 54,000 ఉద్యోగులకు ఇలా ఐడెంటిఫై చేయడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మళ్ళీ ఒక 54,000 మంది ఉద్యోగులను భర్తీ చేయడానికి ఇలా హోమ్ డిపార్ట్మెంట్లో 15,000, మళ్ళీ విద్యాశాఖలో ఒక 10,000, ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక 1,200, వైద్య ఆరోగ్య శాఖలో ఒక 7,000, ఇట్లా అనేకమైన శాఖల్లో మళ్ళీ ఉద్యోగాలను కూడా ఐడెంటిఫై చేస్తూ మళ్ళీ ఇవాళ అంగన్వాడీ టీచర్లను వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయాలని ఒక ఉద్దేశం కొద్దీ మళ్ళీ నోటిఫికేషన్ల యొక్క పండగ మొదలు కాబోతుంది. అలా సరే, ఏది ఏమైనప్పటికీ కూడా విద్య అనేది అందరికీ అవసరం. ఈరోజు విద్యలో అందరూ కూడా ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా మనమే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేము. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే కొన్ని నిష్పత్తుల్లోనే ఇవ్వాలి. అందుకే చదువుకున్న నిరుద్యోగి ఎవరు కూడా ఉద్యోగం లేకుండా, ఒక ఉపాధి లేకుండా ఉండకూడదన్న ఉద్దేశం కొద్దీ దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా ఇవాళ రాజీవ్ యువ వికాస ప్రభుత్వం ఈ 15 నెలల పరిపాలనలో మాకేం ఇచ్చిందని చెప్పి ఇవాళ నిరుద్యోగులు చూస్తే, నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్తాము. ఇలా రైతులు మాకు రుణమాఫీ అయిందని చెప్తాము. నిరుద్యోగ యువకులు ఇలా ఉపాధి హామీ మాకు వస్తుంది, ఇలా మాకు ఉపాధికి అవకాశాలు మాకు వస్తున్నాయి, స్వయం ఉపాధి పథకం కింద మాకు రాజీవ్ యువ వికాస్ కింద మాకు లోన్లు వస్తున్నాయని చూస్తుంది. ఇవాళ ఇలా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వచ్చినాయని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ మా వడ్డీలు మాకు వడ్డాయని చెప్తుండ్రు. ఇవాళ ఆరోగ్యశ్రీ కొరకు మాకు 10 లక్షల ఆరోగ్యశ్రీ వచ్చిందని చెప్పి ఇలా రోగులు చెప్తున్నారు. ఇవాళ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి చేసింది కనబడట్లే. ఎంతసేపు ఇలా పచ్చ కామెరలు కింద లోకమంతా పచ్చగా పడ్డట్టు ఎక్కడ చూసినా వాళ్ళ కమిషన్ల గురించి జాతికొస్తుంది, వాళ్ళ చేసిన దరిద్ర పరిపాలన గురించి జాతికొస్తుంది తప్ప వేరేటి రావు. ఇలా ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ప్రజలు వీటన్నింటినీ కూడా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పిండ్రు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పిండ్రు. ఇలా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు గుణపాఠాలు చెప్తారు తప్పకుండా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విమర్శ ఉంటే ఒక సద్విమర్శ చేయండి. ప్రజలకు ఉపయోగపడే మాదిరిగా, ప్రజలకు మేలు జరిగే మాదిరిగా ఒక నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఎంతసేపు అధికారం కోల్పోయిందని చెప్పి ఒక దుగ్ధతోని ఇలా అధికార పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన
రేవంత్ రెడ్డి గారిని ఏదో చిల్లర మల్లర మాట్లాడితే, ఇలా సోనియా గాంధీ గారి పైన ఏదో చిల్లర మల్లరగా మాట్లాడితే ప్రజలు అవన్నీ కూడా గమనిస్తున్నారు. మీ స్థాయి ఏందో ఒకసారి చెప్పిండ్రు, మళ్ళీ కూడా చెప్పబోతారని చెప్పి వారికి హెచ్చరిస్తున్నారు.